నా పేరు హరీష్ అన్న. ఇక్కడ స్థానికులు లోకలే మాది. మల్కాజ్గిరిలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. లాస్ట్ ఎలక్షన్ లో మళ్ళా రెడ్డిని గెలిపించారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్, సెంటర్ ఎలక్షన్లు. ఓలను గెలిపిద్దాం అనుకుంటారు. ఓల సైడ్ ఎక్కువ సపోర్ట్. ఈటల రాజేందర్ గెలిపిద్దామని అనుకుంటున్నాం. బీజేపీకి ఉందంటారా? బీజేపీకే ఉంటది ఎక్కువ. ఎందుకంటే ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో ఓడిపోయిండు, మళ్ళీ గజ్వేల్ లో ఓడిపోయిండు. కేసీఆర్ మీద పోటీ చేసిండు, ఆయన మీద సింపతికి గెలవాలనుకున్నాడు కానీ ఓడిపోయిండు. కానీ ఇక్కడ మేడ్చల్ మాత్రం మల్కాజ్గిరి మేడ్చల్ ఇక్కడ మేము ఈటల రాజేందర్కి వేయాలని అనుకుంటున్నాం. ఇక కానీ నార్మల్ గా రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే మల్కాజ్గిరికి ఈటలకి ఏం సంబంధం, ఆయన స్థానికుడు కాదు అది అని అంటారు కదా. స్థానికుడు కాకున్నా గానీ ఆయన సింపతి, ఆయనకు పేరున్న సింపతి. ఇలా వచ్చిన పట్నం మహేందర్ రెడ్డికి భార్యకు ఏం పేరున్నది ఇక్కడ, ఆమె చేవలే ఆమెది. అందుకే ఇక్కడ బీజేపీకి వేయాలని అనుకుంటున్నాం మేము ఓటు. కానీ లోకల్ చూసుకుంటే అందరు కాంగ్రెస్ కి ఎత్తామన్నట్టు అంటారు కదా. వాళ్ళకి అట్లనే అంటారు. స్టేట్ లో సెంట్రల్ లో బీజేపీ రావాలన్నా, స్టేట్ లో కాంగ్రెస్ ఉంటే ఏం కాదు కానీ సెంట్రల్ లో బీజేపీ ఉండాలి. బీజేపీ నరేంద్ర మోడీ ఆయన చేయలేని పనులు చేసిండు, మస్తు చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అప్పట్లో? ఏం చేయలేదు. అందుకే రాహుల్ గాంధీ భారత్ మాట అంతనే తెలియదు ఆయనకి. కోనే అన్నాడు మొన్న. కోనే అంటే ఏంది, ఎవరు అన్నట్టు. భారత్ మాత అనేది తెలుసుకున్నాకనే అప్పుడు ఓటేయాలి ఆయనకి. అంతేగాని భారత్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా, ఇటలీ వాళ్ళు కదా వాళ్ళు. కానీ ఏమో భారత్ జోడో న్యాయ యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరిగినాం చేసిండు, కానీ ఏం చేసిండు అసలు. అంతే ఇక అది. మోదీ మళ్ళీ అంటే నార్మల్ గా అయితే ఇండియా మొత్తంలో చూస్తే 2 సార్లు ఇస్తారు గవర్నమెంట్ అధికారం. ఈసారి కూడా 2 సార్లు అధికారం ఇచ్చి తీసి అట్లా సెంట్రల్ ఏమన్నా ఉందా? సెంట్రల్ లో ఉండదు అట్లా. మోడీ ఉంటాడు మళ్ళీ వస్తాడు. ప్రచారం చేస్తున్నారు అన్న. వ్యక్తి అనుకుంటారు మీరు ఈటల గురించి? ఈటల అయితే మంచి వ్యక్తి. ఆయన 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 నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళకైతే మంచిగా చూసుకుంటాడు ఆయన. అక్కడ వాళ్ళ ఫామ్ హౌస్ కి వెళ్తే వాళ్ళని మంచిగా ఆదుకుంటాడు ఆయన. వాళ్ళతో కలిసి మాట్లాడతాడు వాళ్ళతోని. ఇక్కడ అయినా పోతారు కానీ ఆయన దగ్గరికి. వస్తున్నాడు, మొన్న వచ్చిండు, కేరళలో మీటింగ్ పెట్టిండు, మళ్ళీ ఇక్కడ ప్రచారం ఈయన చేసిండు. ఇంకా చేస్తాడు, ఇంకా ఉంది కదా టైం. బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటారు సీట్లు? వస్తాయి, బాగానే వస్తాయి. సరే అన్న.